2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారిపై గురువు రాహు ప్రభావం ఎలా ఉండబోతుంది? జ్యోతిష్యం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారిపై గురువు రాహు శని కేతువు ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి 19వ తేదీన గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభం కానుంది. వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు గురుగ్రహం ప్రభావంతో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మే 31 తర్వాత శుభయోగాల కారణంగా మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. గురువు అనుగ్రహంతో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించవచ్చు. కొత్తగా పెళ్ళైన వారికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో సంతాన ప్రయత్నాలు ఫలించవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగవచ్చు. అయితే శని కేతువు ప్రభావంతో కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో మేషరాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయం 11, వ్యయం 5. మేషరాశి వారికి ఉగాది నుంచి ఆర్థిక పరంగా గతంలో కంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది గ్రహాల మద్దతు పెద్దగా లభించకపోవచ్చు. ధన లాభాధిపతి శని 12వ పోస్టులో ఉండడం కారణంగా ఆర్థికపరమైన విషయాలు, లాభాల కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు గురుడి అనుగ్రహంతో దాదాపు 7 నెలలు, రాహు అనుకూల ప్రభావంతో దాదాపు 11 నెలల పాటు మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అయితే పొదుపు పరంగా కొంత బలహీనంగా ఉండవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజపూజ్యం 2, అవమానం 4. తెలుగు నూతన సంవత్సరంలో మేషరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంటాయి. ఉగాది తర్వాత మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. 2వ స్థానం నుంచి శుక్రుడి సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ శని ప్రభావంతో కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ 2వ తేదీ వరకు గురుడు 3వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారవచ్చు. అయితే 4వ స్థానం నుంచి గురుడి రవాణా వల్ల శుభప్రదంగా ఉండకపోవచ్చు. శని ప్రభావం మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో శనిదేవుని ప్రభావంతో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏలినాటి శని దశ ప్రథమ పాదం ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వ్యతిరేక స్థానాల్లో ఉంటారో వారికి శని మహాదశ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కోర్టు సంబంధిత కేసుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శనిదేవుని శాంతింపచేయడానికి శనికి తైలాభిషేకం, శనిగ్రహ శాంతి ప్రీత్యర్థం శనిగ్రహ మండపారాధన, శాంతి హోమం చేయించడం మంచిది. రాహు ప్రభావం మేషరాశి వారికి కొత్త ఏడాదిలో రాహు అనుగ్రహంతో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది రాహు కారణంగా మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా వేచి చూస్తున్న తీర్థయాత్రలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా 2026 నుంచి డిసెంబర్ నుంచి 2027 మార్చి వరకు రాహు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీ పూర్వీకుల ఆస్తి సమస్యల నుంచి ఉపశమనం లభించవచ్చు. కేతువు ప్రభావం మేషరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతువు కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. వ్యవసాయ రంగంలో పనిచేసే వ్యక్తులకు కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు కేతువు ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యాపరంగా మేషరాశి వారికి ఉగాది తర్వాత విద్యారంగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో ఏకాగ్రతతో అధ్యయనం చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే జూన్ మొదటి వారం నుంచి గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించి ఉపాధ్యాయుల నుంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు పరిశోధన విద్యార్థులకు అనుకూల ఫలితాలు రానున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలలో గురుడు 4వ స్థానం నుంచి 3వ స్థానంలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా మేషరాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపారంలో ఆశించిన మేరకు లాభాలు రావచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. 12వ స్థానంలో శని సంచారం కారణంగా విదేశీ సంబంధిత వ్యాపారాల్లో మంచి ఫలితాలు రానున్నాయి.
ఈ ఏడాది అనేక అడ్డంకులు అధిగమించిన తర్వాత మీకు మంచి ఫలితాలు రానున్నాయి. మే 17 నుంచి అక్టోబర్ 9 మధ్య వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మే అక్టోబర్ మధ్య శని సంచారం, గురుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఆరోగ్యపరంగా మేషరాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. 12వ స్థానం నుంచి శని సంచారం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నిద్ర సంబంధిత సమస్యలు, కాళ్ళకు సంబంధించిన నొప్పులు ఎదురు కావచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు గుండెకు సంబంధించిన సమస్యలు ఎదురు కావచ్చు. ఈ కాలంలో వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. మరోవైపు మే 2 నుంచి పాలక గ్రహం కుజుడు దహన స్థితిలో ఉంటాడు. ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో కుజుడు బలహీనంగా ఉండటం కారణంగా నిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ జీవితం మేషరాశి వారికి కొత్త ఏడాదిలో కేతువు ప్రభావంతో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. జూన్ 2వ తేదీ వరకు మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే నవంబర్, డిసెంబర్ నెలలో గురుడు అనుగ్రహంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. గురుడు 9, 5వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మీ ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడి అనుగ్రహంతో వివాహానికి సంబంధించిన సమయం అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపే అవకాశం ఉంది. పాటించవలసిన పరిహారాలు. మేషరాశి వారు కొత్త ఏడాదిలో క్రమం తప్పకుండా శివుడు, హనుమంతుడికి పూజలు చేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి కన్యా పూజ చేసి ఆశీర్వాదం పొందాలి. ఏదైనా ఆలయంలో మీ శక్తి సామర్థ్యాల మేరకు పాలు, చక్కెర దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి.